కమిషన్ల కోసమే కాంగ్రెస్ నేతలు పనిచేస్తున్నారని మండిపడ్డారు ఎంపీ అరవింద్. నిజామాబాద్ నగర శివార్లోని మాధవానగర్ రైల్వే పనులపై ఆయన సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తన వాటా నిధులను మంజూరు చేయకపోవడంతో రైల్వే పనులు నిలిచిపోయాయని ఆయన ఆరోపించారు. పర్సంటేజీలు ఇస్తేనే నిధులు విడుదల అవుతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పనులు ఆగిపోయినాయి. ఏదో నామకే వాస్తే కొద్దిగా నడుస్తూ ఉంది. ఈ ఫ్లైఓవర్ 30 సంవత్సరాలు ఇందూరు పట్టణ ప్రజలు, ఇందూరు జిల్లా ప్రజల డ్రీమ్ ప్రాజెక్ట్. 90ల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఈ బీఆర్ఎస్ వాళ్ళు దీన్ని బొందలేసి పెట్టేసి పని చేయకుండా ఉంటే అనేక ధర్నాలు చేసి భారతీయ జనతా పార్టీ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం పోకంటే ముందు దీన్ని శాంక్షన్ చేయించుకుంది. అంటే దీంట్లో కూడా సగం డబ్బులు కేంద్రంకి, సగం రాష్ట్రానికి ఉన్నాయి. కేంద్రం ఎప్పటి నుంచో సిద్ధంగా ఉండే 2014 నుంచే శాంక్షన్ అయింది ఇది. కానీ ఎప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలు దీన్ని పట్టించుకోలేదు. ఫైనల్గా బీజేపీ చేస్తున్న ఆందోళనను బట్టి లాస్ట్లో శాంక్షన్ చేసి 2022 ఏదో అప్పుడు టెండర్లు పిలిచారు. తర్వాత ఈ కాంగ్రెస్ వాడు వచ్చి ఇక్కడ ఈ ప్రాంతం ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఇక్కడ పెద్ద మనిషి ఉంటాడు. ఇక్కడ రోజు ఆయన నెలకు 2-3 సార్లు అన్నా 4 సార్లు అన్నా నిజామాబాద్గా హైదరాబాద్ తిరుగుతాడు సుదర్శన్ రెడ్డి. ఇది శాంక్షన్ చేపించి వర్కులు స్టార్ట్ చేపించి మేము రూపాయి కమిషన్లు అడగకుండా ఈ ఇంతకుముందు బిల్లులు పెండింగ్ ఉంటే నేను పోయి రాష్ట్ర ప్రభుత్వం మంత్రులతో మాట్లాడి నేను ఇప్పించుకున్నా.